హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఆర్గానిక్ అంటుంటాం కదా, ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటేబుల్స్. నేను విచిత్రంగా ఒక చోట చూసింది ఏంటంటే ఆర్గానిక్ బిర్యానీ అని చూశాను అనమాట. సో అది దా బిర్యానీలో ఏది ఆర్గానికో ఏమో నాకు తెలియదు, కానీ నేను ఆంధ్రా నుంచి కర్ణాటకకు వస్తూ ఉంటే బార్డర్ దగ్గర బాగేపల్లి దగ్గర ఒక రెస్టారెంట్ బయట రాశాడు అనమాట, ఆర్గానిక్ బిర్యానీ అని. ఓకే, సో ఈ ఆర్గానిక్ బిర్యానీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఆర్గానిక్ అని కనిపిస్తే చాలన్నమాట, చాలామందికి జోబులో డబ్బులు నిలబడవు అనమాట. అసలు అవి ఏంటి, ఆర్గానికా కాదా ఏంటి ప్రాపర్గా తెలుసుకోవడానికి కూడా మనకు ఛాన్సెస్ లేవులేండి. మన కాడేమి ఇన్స్ట్రుమెంట్ దానికి అది ఆర్గానికా, పెస్టిసైడ్స్ వేసామా, ఇవన్నీ వేసి పెంచినవి అవన్నీ కనుక్కోవడానికి లేదనమాట మన దగ్గర ఫెసిలిటీస్. ఓకే, సో ఆర్గానిక్ అని కనిపిస్తే అది రేట్ ఆటోమేటిక్గా ఒక రూపాయికి ₹1 ఎక్కువ ఉంటుంది. ₹100 ఉండేది నార్మల్ది ₹100 ఉంటే ఆర్గానిక్ది 150 నుంచి 200 వరకు ఉండొచ్చు. అంటే అప్రాక్సిమేషన్ ఇది. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ఐటమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కనుక్కోండి, ఒక రైతుని పట్టుకొని అడగండి, మందులు కొట్టకుండా ఎరువులు వేయకుండా పంట ఏదైనా పండించగలమా? ఏదర్ వెజిటేబుల్ కానీ, ఏదర్ ఫ్రూట్ కానీ, ఏదర్ రైస్ కానీ, గోధుమ కానీ, ఇట్లాంటివి ఏదైనా ఫుడ్ ఐటమ్స్, ఫుడ్ గ్రెయిన్స్ అంటాం కదా, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, వెజిటేబుల్ కానీ, ఫ్రూట్ కానీ ఏదైనా కూడా పెస్టిసైడ్స్ వాడకుండా, యూరియా ఇట్లాంటివి వాడకుండా చేయగలమా అనేది ఒకసారి. అందరికీ టచ్లో ఉంటారు కదా ఫార్మర్ ఫ్యామిలీస్, చాలామంది సిటీలో ఉన్నా ఎక్కడున్నా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్స్, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా. ఒకసారి వెళ్ళి అడగండి. నాకు తెలిసి అయితే మందులు వాడకుండా, అంటే యూరియా, డిఏపి ఇట్లా ఉంటాయి కదా, పాస్పేట్, సల్ఫర్ ఇట్లాంటివి వేయకుండా, తరువాత అది పంట పెరిగినాక దానికి పురుగు మందు అంటే పెస్టిసైడ్స్ కొట్టకుండా ఏ పంట పండదు. చాలా కష్టం. ఒక రైతుకు తెలుసు దానిలో వాల్యూ. అంటే అట్లా అడిక్ట్ అయిపోయింది ల్యాండ్. కానీ అసలు పురుగు అనేది కంట్రోల్ అవ్వదు. మీరు పెస్టిసైడ్స్ కొట్టకుండా, యూరియా వేయకుంటే అసలు బలం రాదు దానిలకు. నేలను అట్లా తయారు చేశారనమాట, యూరియా వాడి వాడి వాడి. ఓకే, సో ఇప్పుడు బిర్యానీ గురించి మాట్లాడుకుందాం. ఆర్గానిక్ బిర్యానీ ఏంటి, ఇంకా అక్కడ ఏమర్థం చేసుకోవాలి? చికెన్ బిర్యానీ అయితే ఆ కోడి తిన్న గింజలు మందులు కొట్టకుండా, జొన్నలు కానీ ఆ కోడి ఏమైతే తిని పెరిగింటుందో, ఓకే, జొన్నలు కావచ్చు, బియ్యం కావచ్చు, అవన్నీ ఈ పురుగు మందులు వాడకుండా, యూరియా, డిఏపీలు వాడకుండా పెరిగినవి ఉండాలి. సరే, మటన్ బిర్యానీ అనుకుందాం అది. సో ఆ మటన్ బిర్యానీ, ఆ మటన్ ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఓకే, ఆ గోట్ కానీ, షీప్ కానీ ఏ ఆకులు తినిందో, ఏ జొన్నలు, ఏ గింజలు తిని పెరిగిందో అవన్నీ ఆర్గానిక్ అయ్యి ఉండాలి. అంతే కదా. ఓకే, సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఐటమ్స్ అంటే అంత గుడ్డిగా నమ్మద్దు. ఓకే, రైట్. సో ఏ రైతుని ఆర్గానిక్ పండించే వాళ్ళు ఉంటారు, చాలా కష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్గా పండిస్తే ఒక ఎకరాకు 40 బస్తాలు ప్యాడీ అంటే వరి అంటాం కదా, ప్యాడీ 40 నుంచి 50 బస్తాస్ వస్తే నార్మల్గా, ఇంక్లూడింగ్ యూరియా, పెస్టిసైడ్స్ అన్నీ వాడి ఆర్గానిక్గా పండిస్తే 10 బస్తాలు కూడా వస్తాయో రావదో నాకైతే డౌట్. నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫార్మర్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. నేనైతే డైరెక్ట్ చేయట్లేదు, బట్ నాకు దీని మీద తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. సో ఆర్గానిక్ అంటే అంత గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు మీరు. అది కూడా ఆర్గానిక్ బిర్యానీ మళ్ళా. ఓకే, ఆర్గానిక్ ఫ్రూట్స్ కాదు, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కాదు. సో బివేర్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఆర్గానిక్ అనే వర్డ్ మీద కొంచెం బివేర్ అయి ఉండండి. మీ డబ్బులు ఖాళీ అవ్వడం తప్ప వేరే ఏమి ఉపయోగం లేదు. ఓకే, సో ఎక్కడన్నా రైతులు అమ్ముతుంటే ఎంకరేజ్ చేయండి, కొనండి. ఎక్కడికైనా మీరు హాలిడేకి వెళ్ళిన, ట్రిప్కి వెళ్ళిన రైతులు వాళ్ళ తోటల దగ్గర పెట్టుకొని అమ్ముతుంటారు, అక్కడ అలా కొనుక్కొని ఎంకరేజ్ చేయండి రైతులని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వ్యూవింగ్ మై ఛానల్.